వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి GOAA అసోసియేట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అమెజాన్ కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైనా అమెజాన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. మీరు అప్లై చేసుకున్న వితిన్ 1 డేలోనే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా అమెజాన్ కంపెనీ వాళ్ళు మన యొక్క అఫీషియల్ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసిన తర్వాత ఫర్దర్ కొన్ని ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే అమెజాన్ కంపెనీలో మనకి జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి అమెజాన్ నుండి వచ్చిన GOAA అసోసియేట్ అనే జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై చేసుకోవచ్చు వితిన్ 2 మినిట్స్లోనే. దీనికి ఎటువంటి ఫీజ్ ప్రాసెస్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మీ యొక్క రెజ్యూమ్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేయొచ్చు. సో మనకి GOAA వచ్చేసి 6 మంత్ కాంట్రాక్ట్ బేస్ కింద ఫస్ట్ వచ్చేసి అమెజాన్ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. 6 మంత్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కింద కన్వర్ట్ అయితే చేస్తారనమాట. సో ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు MS ఆఫీస్ అయితే ఒక నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. నాన్ ఇంజనీరింగ్కి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, ఎక్సలెంట్ డేటా యాక్యురసీ స్కిల్స్, ఐ ఫర్ డీటెయిల్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ బేసిక్ అండర్స్టాండింగ్ టూల్స్ దాని మీద నాలెడ్జ్ ఉంటే మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫామ్ అమెజాన్ సంబంధించినది. పైన మీరు జాబ్ డీటెయిల్స్ చూడాలనుకుంటే కనుక చూడవచ్చు. తర్వాత సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లైక్ మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, సిటిజన్షిప్, డిసబిలిటీ, అడ్రస్, ఫుల్ అడ్రస్ మెన్షన్ చేయండి. కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఈ యొక్క జాబ్కి వచ్చేసి హైయెస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ టైప్, ప్రీవియస్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మెన్షన్ చేయండి. లేకపోతే ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి. సో అదర్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత మీ యొక్క పాన్ డీటెయిల్స్ ఇవ్వండి. డాక్యుమెంట్ వచ్చేసి రెజ్యూమ్. మీ యొక్క రెజ్యూమ్ చూసి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో రెజ్యూమ్ చూసుకున్న తర్వాత మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ కింద ఫోటో ఆప్షన్ ఉంటుంది. ఫోటో కూడా ఫోటో తీసుకోండి. తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ అనేది కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకుని అయితే వీళ్ళు అంటే కొన్ని మీరు గ్రాడ్యుయేషన్ రియల్గా కంప్లీట్ చేసిన కొన్ని డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ వెరిఫై చేసి మనకి టెస్ట్ మెయిల్ అనేది కూడా మన యొక్క అఫీషియల్ మెయిల్కి పంపించడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసిన 2 డేస్ వరకు మీ యొక్క మెయిల్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఏ టైంలో అయినా సరే మీకు టెస్ట్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అమెజాన్ ఉన్న జాబ్స్కి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.